టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా రాత్రి 12:30 అయింది. ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి 1 అవుద్ది. కానీ నేను 1 అప్లోడ్ చేస్తాను. అంటే 12 ఈ వీడియో అవ్వగానే వెంటనే అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ వరకు నేను దీన్ని షెడ్యూల్ చేయను. ఎందుకంటే ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో, జనాలకి తెలియాలి. ఎందుకంటే మనకి బై డిఫాల్ట్ షుగర్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది, పెట్రోల్ సమస్య. కాసేపు దీన్ని పెట్రోలు, డీజిల్ ఇలా డిఫరెన్స్ కాకుండా ఆయిల్ అందు. ఈ ఆయిల్ సమస్య అసలు సమస్య వేరు. మన షుగర్ వల్ల ఈ సమస్యను ఇంకా పెంచుకెళ్ళిపోతున్నాం. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది బలి అయ్యారు. ఆఫీస్ నుంచి ఇప్పుడు రావడానికి రీజన్ ఏదో వర్క్ వల్ల కాదు. వర్క్ అది ఎప్పుడు ఎందుకే అయిపోయింది. ఒక చిన్న అరగంట వర్షం పడడం వల్ల మనం అద్భుతమైన భాగ్యనగరం డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ల వల్ల బ్లాక్ ఇదంతా అయిపోయి కొంచెం క్లియర్ అయిందిరా అంటే, నేను ఈరోజు నా కర్మకి నేను క్యాబ్లో వెళ్తే క్యాబ్లు బుక్ అవ్వట్లేదు. ఎందుకురా బుక్ అవ్వట్లేదు అంటే షార్టేజ్ ఆఫ్ ఫ్యూల్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వస్తున్న రూట్లో కూడా పాపం ఆ క్యాబ్ అయింది, పెట్రోల్ లేదు, అది డీజిల్ లేదు, దొరకలేదు. లైట్ ఇంక చివరికి వచ్చింది. ఇంకా ఆయన ఒకవేళ దొరకకపోతే పాపం ఏదో క్యాబ్ బుక్ చేసుకుని, ఆయన క్యాబ్ అంతే, క్యాబ్ పర్సన్ ఇంకో క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానరా అంటే, ప్రజెంట్ హైదరాబాద్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని సిటీస్లోనూ కూడా ఈ ఫ్యూల్ షార్టేజ్ అనేది ఉంది. కానీ దీని యాక్చువల్ రీజన్ ఏంటి? మన దగ్గర నిజంగా ఫ్యూల్ లేకపోతే ఫ్యూల్ ఉందా, లేకపోతే మనకి వచ్చాక ఫ్యూల్ ఉన్నా కూడా మనం ఎగేసుకుని 90%, 80% ఉన్నా కూడా మనం ఇల్లు కుడించుకుందాం, మనం బంకెళ్ళి కుడించుకుందాం, మిగిలిన 20%, 100 పడిపోవాలి మనకు మీటరు. 100% కనబడిపోతే కానీ మనకు వచ్చాగదు. దీనివల్ల ఇంకా ఎదవ బాధలు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటో చెప్తా చూడండి. అందుకే వీడియో ఎక్కువసేపు ఏమి ఉండదు, క్లియర్గా వినండి, పూర్తిగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అప్పుడు లైక్ చేయండి, కుదిరితే ఒకవేళ హైప్ పాయింట్స్ మిగిలితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎక్కువ అర్థం కాదు, ముందు ఆ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి అర్థం కాదు, ఆగట్లేదు వచ్చేవరకేదో. సో యాక్చువల్ రూట్ కాజ్ ఏంద్రా అంటే, ఈ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆయిల్ కంపెనీస్ ఇన్ ద సెన్స్ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియము, హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం, ఇవే 3 మెయిన్. 90% ఇవి అండర్ గవర్నమెంట్ మానిటరింగ్లో ఉంటాయి. మిగిలినవి ప్రైవేట్వి కూడా ఉన్నాయి, రిలయన్స్, రెనో 10%. బట్ మెయిన్గా ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఈ మూడిట్లకి ఒక ప్రాబ్లం ఏమొచ్చిందిరా అంటే, ఈ వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20+ డేస్ అయింది కదా. సో అందులో మనకి ఇంపాక్ట్ అయిన మనం ఎందుకురా ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నాం అంటే, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, మనవి ఎక్స్పోర్ట్లు తక్కువ, ఇంపోర్ట్లు ఎక్కువ. అందులో కూడా మనం క్రూడ్ ఆయిల్ 85% ఇంపోర్ట్ చేసుకుంటాం. 85% ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో 55% ఇప్పుడు ఇరాన్ నుంచి ఒక సీ రూట్, ఒక ఛానల్ ఉంటుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పి, దాని ద్వారా తెచ్చుకుంటే అది బ్లాక్ అయింది, మీకు అందరికీ తెలుసు, వార్ వల్ల. సో దానివల్ల మనం గట్టిగా ఇంపాక్ట్ అయ్యాం. కానీ మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఆయిల్స్ ఉన్నాయి, పెట్రోల్, డీజిల్ ఉంది. ఉన్న ఇంపాక్ట్ కూడా అయింది, అక్కడికి కూడా వస్తా, అది కూడా రీజనే. బట్ మెయిన్ రీజన్ పెట్రోల్, డీజిల్ అయిపోయి కాదు, ఈ ఆయిల్ కంపెనీస్ మనం ఏవైతే ఉన్నాయో వీళ్ళకి బాగా నష్టపోయారు ఈ 20 రోజుల్లో. ఎందుకు నష్టపోయారా అంటే, వీళ్ళు బ్యారెల్ రేటు పెరిగిపోయింది, వీళ్ళు గట్టిగా కొనుక్కుంటున్నారు ఆ అమౌంట్కి ఇచ్చి, ఇంతకు ముందున్న అమౌంట్ కాకుండా. కానీ గవర్నమెంట్ ఆ రేట్ ఇంకా పెంచలేదు. పెట్రోల్, డీజిల్ మీరు రేటు గమనిస్తే ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఏం పెరగలే, ఫ్యూచర్లో పెంచుతారు, కంగారు పడొద్దు. బట్ ఇప్పుడు వచ్చి పెంచలే. ఈ భారం అంతా ఎవరికి వెళ్తుందిరా అంటే, ఈ ఆయిల్ కంపెనీస్కి వెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ $50 బ్యారెల్ కొనుక్కున్నారు అనుకోండి, ఇప్పుడు $100 కొనుక్కుంటున్నారు. ఈ నష్టం అంతా ఎవరు భరిస్తున్నారు? ఈ ఆయిల్ కంపెనీసే భరిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ రేట్లు ఇంకా పెంచలే. సో దీనివల్ల లాసుల్లోకి పోయారు. సో ఇంతకు ముందు వరకు ఈ పేమెంట్ పాలసీ ఎలా ఉండేదంటే, ఈ ఆయిల్ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళు డీలర్లు అంటారు కదా, పెట్రోల్ బంకుల డీలర్స్, వీళ్ళు పెట్రోల్ తీసుకుంటారు కదా. కాన్సెప్ట్ ఎలా ఉండేదిరా అంటే, క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్లో ఉండేది. అంటే పెట్రోల్, డీజిల్ తీసుకున్న తర్వాత వీళ్ళు అమౌంట్ క్రెడిట్ చేసేవారు ఆఫ్టర్ 3 days 4 days. సో క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు అలా దొబ్బదు అని చెప్పి కొత్తగా రూల్స్ పెట్టారు. ఎందుకంటే అలా ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి అడ్వాన్స్ పేమెంట్ కాన్సెప్ట్ చెప్పారు. అలా అయితేనే మీకు ఇస్తాం. అంటే ఇంతకుముందులా మేము పెట్రోల్, డీజిల్ ఇచ్చిన తర్వాత నువ్వు నాకు క్రెడిట్ చేస్తే 2-3 రోజుల్లో దొబ్బదు, నువ్వు ముందుగా అమౌంట్ క్రెడిట్ చేయి అంటే పెట్రోల్ బంకు నాకు డీలర్స్ అంటారు. నువ్వు ముందుగా నువ్వు అమౌంట్ క్రెడిట్ చేస్తే అప్పుడు నీకు పెట్రోల్ వస్తుంది, పెట్రోల్, డీజిల్. సో ఇలా అవ్వడం వల్ల ఏమైందంటే, అందరి దగ్గర అంత బల్క్ అమౌంట్ ఉన్నది కదా, ఉన్నవాళ్ళు 10% ఉంటే వాళ్ళు పేమెంట్, అడ్వాన్స్ పేమెంట్ పెట్టుకుంటుంటే, అందుకే కొన్ని బంక్స్ ఉన్నాయి చూడండి హైదరాబాద్లో. ఎందుకంటే అంటే వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఈ ఆయిల్ కంపెనీస్ ద్వారా పెట్రోల్ వస్తుంది, పెట్రోల్, డీజిల్. ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళు ఇక్కడ లేట్ అవుతుందో ఆ బంకుల దగ్గర షార్టేజ్ వచ్చేసింది.
ఇదంతా ఎందుకంటే క్యాష్ ఫ్లో అనేది జరగాలి, లేకపోతే ఇలా ఆల్రెడీ నష్టపోయారు కదా ఆయిల్ కంపెనీస్, దాన్ని కొంచెం రిడ్యూస్ చేద్దాము, అదేనా ఒకటి కంట్రోల్ చేద్దాం అని చెప్పి ఆ పాలసీలోకి వచ్చారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది, షార్టేజ్ ఆఫ్ ఫ్యూల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. అది మెయిన్ రీజన్. ఇండియాలో వార్ జరుగుతుంది, ఇంపాక్ట్ అవుతుంది, కానీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మోడీ గారు చెప్పింది కూడా అదే, రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఈ ఆయిల్ కంపెనీస్ భారీగా నష్టపోవడం వల్ల క్రెడిట్ సిస్టమ్ తీసేసి ముందు అడ్వాన్స్ పేమెంట్ సిస్టమ్ పెట్టమనడం వల్ల డబ్బులు ఉండట్లేదు చిన్న చిన్న డీలర్స్ దగ్గర, ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ దగ్గర, డీలర్స్ అంటారు వాళ్ళు. అది కరెక్ట్గా సెట్ చేయలేకపోగా వాళ్ళకి రావట్లే. మీకు అర్థమవుతుందా? ట్యాంకర్లు ఇంకలు అన్నీ రెడీగా ఉన్నాయి, డబ్బులు ఇస్తే వచ్చేస్తాయి. ఇది మెయిన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మన యువతకు తెలియదు. మన యువతకు తెలిసిందంతా ఏందిరా అంటే సోషల్ మీడియాలో మెయిన్ జర్నలిస్టులు అవన్నీ చెప్పింది ఏమి వినరు. సోషల్ మీడియాలో వచ్చింది నిజమే అనుకోని ఇంకా పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, ఇదే చివరి కాలం, కొట్టించుకుందాం, 80% ఉంటే 90% కొట్టించుకుందాం, మన ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా కొట్టించుకుందాం, ఇంట్లో దొబ్బించుకున్నా కూడా కొట్టించుకుందాం అని చెప్పి అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి ప్యానిక్ అయిపోయి రేట్లు పెంచేస్తారు, బీభత్సంగా 200 అయిపోతుంది, 170 అయిపోతుంది, మనకు పెట్రోల్ డీజిల్ దొరకదు అనే ఫూలిష్గా ఆలోచిస్తూ లైన్లు కట్టేస్తే, మీకు ఆల్రెడీ ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పాను, షార్టేజ్ ఆఫ్ ఫ్యూల్ ఎందుకు వచ్చింది? ఈ డీలర్స్ దగ్గర డబ్బులు లేవు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడానికి. ఒక పక్క వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, ఆయిల్ కంపెనీస్ బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతైతే లిమిటెడ్ ఏదైతే ఉందో పెట్రోల్, ఈ షుగర్ పేషెంట్స్గా వీళ్ళు కొట్టించుకోవడం వల్ల మొత్తం అయిపోతుంది. ఎవ్రీథింగ్ కమ్స్ అంటే డిమాండ్ అండ్ సప్లై కదా. సో ఫస్ట్ మీరు ఆపుకోండి. మోడీ గారు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏం చెప్పారు పార్లమెంట్లో? మనం మళ్ళీ కరోనా టైంలో ఎలా అయితే ఫైట్ చేసామో అదే క్రైసిస్కు, దానికంటే ఎక్కువ క్రైసిస్ రాబోతుంది, మనం ఫైట్ చేయాలి. దట్ మీన్స్ ఏదో లాక్డౌన్ అయిపోతుందని కాదు, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకోవాలి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, అన్ని ప్రైసెస్ పెరుగుతాయి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వార్ వల్ల ఇంపాక్ట్ అయ్యాయి కాబట్టి అన్ని ప్రైజులు పెరిగితే మనం ఫైట్ చేయాలి, కలెక్టివ్గా ఫైట్ చేయాలి. ఇది 1 రోజు 2 రోజులు ముచ్చట కాదు అని చెప్పి దాంట్లో భాగంగా వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ఇదే, ఈ క్రూడ్ ఆయిల్ థింగ్. సో మీరు దయచేసి మనకి ఎంత అవసరమో అంత కొట్టించుకోండి, అంతే తప్ప అమ్మో అయిపోతుంది దీంతో ఇంకా ఇక్కడతో పెట్రోల్ డీజిల్ అనేది ప్రపంచంలో కనబడదు, హైదరాబాద్లో కనబడదు, ఏదో దాని రేట్ డబల్ అయిపోతాయి అని చెప్పి మీరు ప్యానిక్ అయిపోయి ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇది అసలైన సమస్య. దీనికి సొల్యూషన్ ఏం లేదు. ఫస్ట్ మీరు ప్యానిక్ అవ్వద్దు, మీకు ఎంత అవసరమో అంత కొట్టించుకోండి. మోస్ట్లీ ఒక 1 month ఆర్ 2 to 3 weeks వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ట్రై చేయండి. అర్థమైందా? ఒక్క కారులోని ఒకడే ఊపుకొని వెళ్ళిపోకండి. ఏదైనా పని ఉందంటే అందరూ కార్ పూలింగ్ చేసుకుని 4-5 కలిపి ఒక వెహికల్లో వెళ్ళండి. జాగ్రత్త పడేలా చేయండి. ఇప్పుడు రిజర్వ్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో అదే వార్ ఇంకా కంటిన్యూ అయితే నేను చెప్పాను కదా, మన 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, అందులో 55% ఆ రూట్లో నుంచే వస్తుంది. అది బ్లాక్ అయిపోయింది. అప్పుడు మీరు అనొచ్చు వేరే కంట్రీస్ నుంచి కూడా చేసుకోవచ్చు కదా అని చేసుకుంటాం. లైక్ రష్యా నుంచి చేసుకోవచ్చు, యూఎస్ఏ నుంచి చేసుకోవచ్చు, ఆఫ్రికా నుంచి చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాసెస్, మన దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది, డబ్బుతో కూడుకున్న విషయం, ఇది కష్టం. సో ముందు మనం జాగ్రత్తగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి, రిజర్వ్స్ బాగా వాడుకోవాలి. అండ్ ఈ ఆయిల్ కంపెనీస్కి ఆ నష్టము గవర్నమెంట్ ఎలా పూరిస్తుందో మనకు తెలియదు. తర్వాత ఫ్యూచర్లో సబ్సిడీస్ ఇస్తాయా, లేకపోతే ఏమైనా హెల్ప్ చేస్తారా ఇండైరెక్ట్గా డైరెక్ట్గాని. అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే క్యాష్ ఫ్లో మూవ్మెంట్ కోసం అని చెప్పి ఈ కాన్సెప్ట్ తెచ్చారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కాల్ తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన వల్ల కాదని చెప్పి వాళ్ళు రేట్లు పెంచారనుకోండి, పెట్రోల్ డీజిల్ రేట్లు 10-20 పెంచారనుకోండి, అప్పుడు వీళ్ళకి కొంచెం ఊరటమాట ఎవరికి, ఈ ఆయిల్ కంపెనీస్ వాళ్ళకి. అప్పుడు మేబీ ఒకవేళ గవర్నమెంట్ రేట్లు పెంచేస్తే ఈ అడ్వాన్స్ పేమెంట్ మోడ్ తీసేసి ఇంతకుముందు క్రెడిట్ పేమెంట్ మోడ్కి వెళ్తే ఈ ఫ్లో ఇది కూడా సెట్ అయిపోతుంది. కాకపోతే మన రేట్లు పెరుగుద్ది. బట్ ఇది అవుద్దా లేదా, ఎప్పుడు అవుద్దో మనకు తెలియదు. ఇప్పుడు వరకు జరుగుతుంది ఏంటంటే మనకు ఆయిల్ షార్టేజ్ అయితే లేదు, ఉంది ఆల్మోస్ట్ 55 days 60 days కావాల్సినంత ఉంది. అన్ని రోజులు యుద్ధం అవుద్దా అంటే మనకు తెలియదు. బట్ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఈ కాన్సెప్ట్లో వచ్చారు. దానివల్ల డీలర్స్ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల షార్టేజ్ ప్లస్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ వల్ల వచ్చింది తప్ప ఏం లేదు. సో వన్స్ అండ్ ఆల్ నేను చెప్పబోయేది ఏమిరా అంటే, వార్ అవుతుంది, దీనివల్ల మనం ఏమనుకుంటున్నామంటే మనకేం కాలేదు అనుకుంటున్నాం, కానీ మనం చాలా దారుణంగా ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోయి మనం తెలుసుకోలేకపోతున్నాం. సో జాగ్రత్తగా ఉండండి అండ్ అవసరమైనంత వరకే పెట్రోల్ కొట్టించుకోండి, ఇంట్లోనే ఉండండి, అన్ని రిసోర్స్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుని. ఫస్ట్ ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంకుల క్యూలు కట్టేసి అదేమి హడావిడి చేయొద్దు దయచేసి. అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ షార్టేజ్ ఆఫ్ ఫ్యూల్. ఐ హోప్ నేను వివరంగా చెప్పాను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.